వాళ్ళ బాధను ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేకపోయినా దేవుడే పట్టించుకున్నాడు మా బాధని. ఇదిగో లోక రక్షణను చూడాలి మేము. వాళ్ళ ప్రయత్నం ఎలా ఉందండి? నిర్లక్ష్యంలో ఉందా? లేదు, ప్రయత్నం నిర్లక్ష్యం లేదు. ఈరోజు నీ కుటుంబంలో ఉన్నావు, నీకెన్నో కష్టాలు ఇబ్బందులు వచ్చినాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రయాసమై భారమై చిన్న సమస్త జిల్లాల నా యొద్దకు రండి అని చెప్తున్నాడు దేవుడు. ఏ రోజైనా రాగలిగావా? ఏ రోజైనా చెప్పగలిగావా? ఏ రోజైనా మాట్లాడగలిగావా? ఏ రోజైనా నమ్మగలిగావా అని నేను అడుగుతున్నా. అత్యంత అనాగరికవాడు. ఈ లోకంలో చాలా మంది ఉండగా, గొప్పవారు ఉండగా, జ్ఞానులు ఉండగా, గొప్పవారు ఉండగా, డబ్బులతో ఉండగా, అత్యంత పామరులకే దేవుడు మొదట కనిపించాడు. యేసు ప్రభు శిష్యులు ఎవరండి? యేసు ప్రభు ఈ లోకంలో వచ్చే శిష్యులు ఎవరు? ఎంఎస్సి బీఈడి చదివిన, డిగ్రీ చదివిన, విద్య లేని పామరులు. నన్ను వెంబడించమని చెప్పినట్టునే వారు వెంబడించారు. మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నీ వయసు 40, 50, 60 సంవత్సరాలు వచ్చినాయి. దేవుణ్ణి వెంబడిస్తున్నావా అని ప్రశ్న వేస్తున్నాను. ఆ ప్రశ్నలో రక్షకుడు పుట్టాడని ఎప్పుడైతే ఆకాశం నుంచి ఒక వార్త వచ్చిందో దేవుని మాట వినటం వాళ్ళు మొదలుపెట్టారు. రక్షకుడు పుట్టాడని చెప్పగానే వాళ్ళు ఒక సువార్తమానాన్ని ప్రకటించారు. అంటున్నారు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారని అర్థమేంటి? దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. చదువుకోవడం కాదు, మనం అర్థం చేసుకోవాలి. ఆ లోక స్వార్థంలో 2వ అధ్యాయం 15 వచనం, ఒకరితో ఒకడు చెప్పుకొని. నా ప్రియ సోదరులారా, క్రిస్మస్ లో కొత్త బట్టలు వేసుకున్నానే కాదు, ఇక్కడ దేవుని స్వార్థను ఒకరితో ఒకరు చెప్పుకున్నారన్న ఐక్యమత్యాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. ఐక్యమత్యమే మహాబలం కదా. అందుకే 2, 3 నా పేద కూడినప్పుడు వారు ఏం మాట్లాడినా కూడా అది జరుగునుగా అని చెప్పాడు. అది జరిగిపోద్ది. మరి ఎంతమంది ప్రార్థన చేసేవాడు? మన మందిరం కట్టబడతానికి కారణం ఏంటి? ప్రార్థన, కేవలం ప్రార్థన. డబ్బులు తెలివితేటలు పనికిరావండి. ఈ మందిరం యొక్క డిజైను, ఈ మందిరం యొక్క ఆలోచన ఇంజనీర్ల ఆలోచన కాదండి. అది దేవుని యొక్క ప్రార్థన చేత వచ్చినటువంటి ఆలోచన. నిజంగా ఎందుకో నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉందండి, ఇంకా మన ఊళ్ళో ఉన్నప్పుడు ఎందుకు కోరికలు తెలియలేదు, కానీ ప్రార్థన ఎందుకు విడిచిపడతానో నాకు తెలియట్లేదు. కానీ నేను పొద్దున్నే కానీ సాయంకాలం కానీ ఒక్కసారైనా ఈ మందిరాన్ని చూడకపోతే నా హృదయంలో చాలా దుఃఖం.